వక్రతుండ మహాకాయ సూర్యకోటి సమప్రభా నిర్విఘ్నం కురు మే దేవా సర్వకార్యేషు సర్వదా. గురుబ్రహ్మా గురుర్విష్ణుః గురుర్దేవో మహేశ్వరః గురుః సాక్షాత్ పరబ్రహ్మ తస్మై శ్రీ గురవే నమః. మనోజవం మారుతతుల్యవేగం జితేంద్రియం బుద్ధిమతాం వరిష్టం వాతాత్మజం వానరయూథముఖ్యం శ్రీరామదూతం శిరసా నమామి. ఆపదామపహర్తారం దాతారం సర్వసంపదాం లోకాభిరామం శ్రీరామం భూయో భూయో నమామ్యహం. జై హనుమాన్. శ్రీ సీతారామాభ్యాం నమః. శ్రీమద్ వాల్మీకి రామాయణము సుందరకాండము 54వ సర్గము. లంకాదహనము, రాక్షసుల విలాపము. ఇంతవరకును తన సంకల్పములను నెరవేర్చుకొనిన హనుమంతుడు తదేక దృష్టితో లంకను చూచుచూ ఉప్పొంగుచున్న ఉత్సాహముతో అనంతర కర్తవ్యమును గూర్చి ఆలోచింపసాగెను. ఇప్పుడు నేను ఈ రాక్షసులకు ఇంకనూ తీవ్ర మనస్తాపము కలిగింపవలసి ఉన్నది. అందులకై ఈ సమయమునకు తగినట్లుగా నేను చేయవలసిన కార్యమేమి మిగిలి ఉన్నది? అశోకవనమైతే ధ్వంసమైనది, ప్రముఖులైన రాక్షసులందరూ నిహతులైరి, సైన్యములో కొంత భాగము మట్టి కరిచినది. ఇంకా లంకానగరమును నాశమునర్చుట మాత్రం మిగిలి ఉన్నది. దుర్గమును నశింపచేయుట పూర్తి అయినచో నేను ఇంతవరకును చేసిన కార్యములు అనాయాసముగా నెరవేరినట్లే. స్వల్ప ప్రయత్నముతోడని ఈ కార్యమును కూడా పూర్తి చేసినచో నా శ్రమయంతయు ఫలించినట్లే అగును. నా వాలమున ప్రజ్వలించుచున్న ఈ అగ్నిదేవునకు ఈ మహాభవనములను ఆహుతిగా సమర్పించుట న్యాయమగును. అనంతరము ఎగయుచున్న వాలాగ్ని జ్వాలలతో కూడిన హనుమంతుడు విద్యుత్ కాంతులతో మెరయుచున్న మేఘము వలె విలసిల్లుచు లంకానగరముందలి భవనాగ్రములపై సంచరింపసాగిన. అనంతరము ఎగయుచున్న వాలాగ్ని జ్వాలలతో కూడిన హనుమంతుడు విద్యుత్ కాంతులతో మెరయుచున్న మేఘము వలె విలసిల్లుచు లంకానగరముందలి భవనాగ్రములపై సంచరింపసాగెను. ఆ కపివరుడు నిర్భయముగా ఉద్యానవనములను ప్రాసాదములను చూచుచు రాక్షసుల యొక్క గృహములపై తిరుగసాగెను. మహాబల పరాక్రమశాలి అయి వాయువేగము గల ఆ హనుమంతుడు మొదట ప్రహస్తుని ఇంటిపై వాలి దానికి నిప్పంటించెను. లంకానగర దహన కార్యక్రమమునకు బోణీ గావించెను. పిదప మహాశక్తిమంతుడైన మారుతి ఆ సమీపముననే గల మహాపార్శ్వుని భవనం మీదికి దూకి దానిపై ప్రళయాగ్నితుల్యమైన అగ్నిజ్వాలలను ఉంచెను. అట్లే మహా తేజశాలియు వానరోత్తముడును అయిన హనుమంతుడు వరుసగా వజ్రదంష్ట్రుని భవనము మీదను, ప్రజ్ఞాశాలి అయిన శుకుని హర్మ్యము పైనను, సారణుని గృహోపరిభాగమును, ఇంద్రజిత్తు ప్రాసాదము పైనను రాలి వాటినన్నింటినీ దహించి వేసెను. పిదప జంబుమాలి, సుమాలి అనువారి భవనములకును నిప్పంటించెను. మహా తేజశాలి అయిన హనుమంతుడు క్రమముగా రశ్మికేతుడు, సూర్యశత్రువు, హ్రస్వకర్ణుడు, దంష్ట్రుడు, రోమశుడు, యుద్ధోన్మత్తుడైన మత్తుడు, ధ్వజగ్రీవుడు, విద్యుజ్జిహ్వుడు, ఘోరుడు, హస్తిముఖుడు, కరాళుడు, పిశాచుడు, శోణితాక్షుడు, కుంభకర్ణుడు, మకరాక్షుడు, యజ్ఞశత్రువు, బ్రహ్మశత్రువు, నరాంతకుడు, కుంభుడు, నికుంభుడు, దురాత్ముడు మొదలగు వారి గృహములను దహించి వేసెను. కాని గొప్ప కృతజ్ఞుడైన మారుతి విభీషణుని ప్రసాదమును మాత్రము తాకనైనా తాకలేదు. ఏలనన విభీషణుడు రావణ సభలో తనకు అండగా నిలిచి ధర్మవచనములను పలికెను. వాసికెక్కిన ఆ వానరోత్తముడు ఐశ్వర్యవంతులైన రాక్షసుల యొక్క భవనములయందును, అమూల్యములైన హర్మ్యములయందును గల మణులు, ప్రవాళములు మున్నగు సంపదలను బొగ్గిపాలు చేసెను. సర్వశుభ లక్షణ సంపన్నుడైన మహావీరుడగు హనుమంతుడు అందరి గృహములను అగ్నికి ఆహుతి అనర్చిన పిమ్మట రాక్షస రాజైన రావణుని ప్రసాదమునకు చేరెను. వీరుడగు హనుమంతుడు మేరు మంధర పర్వతము వలె మహోన్నతమైనదియు, సర్వవిధ శుభలక్షణములతో విలసిల్లుచున్నదియు, నానా విధములగు రత్నములతో అలంకృతమైనదియు అయిన ఆ ముఖ్య ప్రాసాదమునకు తన వాలాగ్రమున మండుచున్న అగ్నిని అంటించి ప్రళయకాల మేఘము వలె గర్జించెను. మహాబలశాలి అయిన వాయువు తోడగుట వలన మంటలు చెలరేగగా వృద్ధి పొంది ప్రళయాగ్ని వలె ప్రజ్వలించెను. అగ్ని తనకు వాయువు తోడగుట వలన మిక్కిలి వేగము గలవాడై మహాబలశాలి
ప్రళయ కాలాగ్ని వలె చెలరేగిన జ్వాలలతో వ్యాపించను. బంగారు గవాక్షములతో ఉప్పుచున్నవియు, ముత్యములతోనూ మణులతోడను రత్నములతోడను తేజరిల్లుచున్నవియు అయిన ఆ మహాభవనములు శిథిలములై కూలిపోయినవి. పుణ్యము క్షీణింపగా సిద్ధుల భవనములన్నీను ఆకాశము నుండి కూలి ధరిత్రిపై పడినట్లు ఆ ప్రాసాదముల యొక్క పైకప్పులన్నీను నేలపాలయ్యను. స్వగృహములను రక్షించుకొనుటకై పరుగులు తీయుచున్న వారును, ఉత్సాహమును బలమును సంపదలను కోల్పోయిన వారును అయిన రాక్షసులు, అయ్యో నిజముగా అగ్నిదేవుడు వానరుని రూపములో వచ్చినాడు అని గగ్గోలు పెట్టసాగిరి. కొంతమంది స్త్రీలు లబోదిబో అనుచు చంటి పిల్లలను చంకన పెట్టుకున్న వారై విడివడి జారిపోయిన కొప్పులను సవరించుకొనకయే మంటలలో చిక్కుపడిన హర్మ్యముల నుండి గబగబా దూకిరి. అప్పుడు వారు ఆకాశమున గల మేఘముల నుండి క్రిందికి పడుచున్న మెరుపు తీగల వలె తేజరిల్లిరి. ఆ హనుమంతుడు వజ్రములు, పగడములు, ఐఢూర్యములు, ముత్యములు, వెండి మొదలగు వానితో నిర్మింపబడిన చిత్ర విచిత్రములగు భవనములను, అగ్నితప్తములై కరిగి స్రవించుచున్న బంగారు వెండి ధాతువులను చూచెను. అగ్ని కట్టెలతో తృణములతో తృప్తిపడుటలేదు. ఎన్ని భవనములను దగ్ధమునర్చినను హనుమంతునకు తృప్తి కలుగుటలేదు. హనుమంతుని చేతిలో హతులైన రాక్షస శవములతో భూమికి తృప్తి కలుగుటలేదు. అగ్ని జ్వాలలు కొన్ని చోట్ల మోదుగు పువ్వు వలె ఎర్ర రంగుతోనూ, మరికొన్ని చోట్ల బూరుగు పువ్వు వలె లేత గోధుమ రంగుతోనూ, ఇంకనూ కొన్ని తావుల కుంకుమ పువ్వు రంగుతోనూ ప్రకాశించినవి. మహాత్ముడు మహాబల పరాక్రమములు గలవాడు అయిన వానరోత్తముడగు హనుమంతునిచే ఆ లంకానగరము రుద్రునిచే త్రిపురముల వలె దగ్ధమాయను. మహాశక్తిశాలి అయిన హనుమంతుడు లంకానగర పర్వతాగ్రమునందు అగ్నిని ఉంచెను. అప్పుడు భీమ పరాక్రముడైన అగ్ని వలయాకారమున ప్రజ్వలించుచున్న మంటలతో ఆ భవనముల యందు విజృంభించెను. వాయువు తోడైన ఆ అగ్ని పొగలేని మంటలతో ఆ భవనముల యందు వ్యాపించెను. రాక్షసుల శరీరములే ఆ అగ్నిజ్వాలలకు ఆహుతులయ్యెను. ఆకాశమునంటుచున్న మంటలతో ప్రళయ కాలాగ్ని వలె అది మహాశక్తి గలదై వృద్ధి చెందెను. ఆ మహాగ్ని కోటి సూర్యులతో సమానమైన తేజస్సులతో పూర్తిగా లంక చుట్టూను వ్యాపించెను. ఆ అగ్ని భయంకరమైన ఫెటేల్ ఫెటేలను ఎక్కు పిడుగుల శబ్దములతో బ్రహ్మాండమును బ్రద్దలు నచ్చుచున్నట్లు విజృంభించెను. తీవ్రమైన కాంతులతో మోదుగ పువ్వుల వలె ఎర్రని అగ్నిజ్వాలలు ఆకాశ పర్యంతము అత్యంతము పైకెగసెను. అప్పుడు దగ్ధములైన భవనముల నుండి వెడలిన ధూమ పంక్తులతో మంటలు చల్లారిన పిమ్మట ఏర్పడిన మేఘములు నల్ల కలువల వలె ఒప్పుచూ ప్రకాశించెను. ఆలోచించి చూడగా ఇతడు వానర మాతృడుగా అనిపించుటలేదు. ఇతడు దేవతలకు ప్రభువు, వజ్రాయుధమును ధరించినవాడు అయిన ఇంద్రుడైనను కావచ్చును, లేదా సాక్షాత్తుగా యముడో వరుణుడో వాయుదేవుడో అయి ఉండవచ్చును. రుద్రుడైనను అగ్ని అయినను కుబేరుడైనను సూర్యుడైనను చంద్రుడైనను కావచ్చును, లేనిచో స్వయముగా ఆ కాలపురుషుడే అయి ఉండవచ్చును. సమస్త జీవకోటిని సృష్టించువాడును పోషించువాడును అయిన చతుర్ముఖ బ్రహ్మ యొక్క ఆగ్రహావేశమే రాక్షస సంహారమునకై ఈ వానరు రూపమును దాల్చి ఇచటికి వచ్చినదా? అనంతము, అవ్యక్తము, ఊహింపశక్యము కానిది, అఖండమైనది, సర్వోత్తమమైనది అగు ఆ విష్ణుమూర్తి యొక్క మహాతేజమే రాక్షసులను నిర్మూలించుటకై తన మాయాశక్తిచే వానరాకృతిని దాల్చి ఇప్పుడు ఇచటికి వచ్చినదా ఏమి? ప్రాణి సంఘములతో గృహములతో వృక్షములతో కూడా క్షణములో దగ్ధమైన ఆ లంకానగరమును చూచి పెక్కుమంది ధీశాలురు రాక్షసులందరూ అచ్చటచ్చట గుమిగూడి పై విధముగా అనుకొనిరి. పిమ్మట రాక్షసులు రథాశ్వగజములు, పక్షుల గుంపులు, మృగములు మొదలగు వానితో కూడిన లంకయంతయు పూర్తిగా దగ్ధమైపోగా మిగిలి ఉన్న లంకావాసులెల్లరును దీనవదనములతో గగ్గోలు పెట్టుచు ఏడువసాగిరి. అయ్యో తండ్రి, హా కుమారా, అయ్యో నాథ, హా మిత్రమా, పుణ్యఫలమైన ఓ భోగమయ జీవితమా అని విలవిలలాడుచు రాక్షసులు ఎల్లరునూ రోధింపసాగిరి. వారి విలాపధ్వనులు మిక్కిలి ఘోరముగా భయంకరముగా ఉండెను. హనుమంతుని క్రోధ ప్రభావముచే లంక నిర్జీవమయ్యను. దాని చుట్టూను అగ్నిజ్వాలలు ఆవరించెను. అందలి ప్రముఖ వీరులెల్లరునూ హతులైరి. భటులెల్లరునూ పలాయనము చిత్తగించిరి. లంకా నగరము శాపగ్రస్తమైన దాని వలె ఉండెను. తత్తరపాటుతో భయ విషాదములతో కూడిన రాక్షసులు గలదియు, మహాగ్ని యొక్క ఉత్తుంగ జ్వాలలతో కూడినదియు, బ్రహ్మ యొక్క కోపాహతికి గురి అయిన అవని వలె ఒప్పుచున్నదియు అగు లంకానగరమును మహాత్ముడైన హనుమంతుడు వీక్షించెను. వాయుసూనుడైన హనుమంతుడు శ్రేష్టములైన వృక్షములు గల అశోకవనమును భగ్నమునర్చెను.
రణరంగమున రాక్షస మహాయోధులను హతమార్చెను. వరుసలు దీరి ఉన్న మేలైన భవనములు గల ఆ లంకాపురిని దగ్ధమునర్చెను. సంకల్పించిన కార్యములు చక్కగా పూర్తి అగుట వలన నిండు మనస్సుతో సంతసించెను. విచిత్రమైన త్రికూట పర్వత శిఖరాగ్ర ప్రదేశమున నిలిచి ఉన్న వానరోత్తముడు వాలాగ్రమున ప్రదీప్తములైన అగ్నిజ్వాలామాలికలతో విలసిల్లుచు కిరణ పుణ్యములతో ప్రకాశించుచున్న ఆదిత్యుని వలె తేజరిల్లెను. మహాత్ముడైన హనుమంతుడు గుంపులు గుంపులుగానున్న ఆ రాక్షసులను పరిమార్చి బహువృక్ష శోభితమైన ఆ వనమును చిన్నాభిన్నమునర్చి రాక్షసుల భవనములను అగ్నికి ఆహుతి గావించి రామధ్యాన నిమగ్నుడాయను. వానర వీరులలో ప్రముఖుడును మహాబలశాలియు వాయుతుల్య పరాక్రముడును మిక్కిలి ధీమంతుడును సర్వశ్రేష్ఠుడును అయిన ఆ మారుతిని దేవతలందరూ వేణోళ్లా ప్రస్తుతించిరి. మహా తేజశాలి అయిన ఆ వానరోత్తముడు అశోకవనమును ధ్వంసమునర్చి రాక్షసులను సమరభూమికి బలికావించి దగదగలతో రమ్యమైన లంకానగరమును అగ్గిపాలు చేసి విరాజిల్లెను. అంతటా దేవతలు, గంధర్వులు, సిద్ధులు, మహర్షులు అగ్నిజ్వాలలలో దగ్ధమగుచున్న ఆ లంకాపురిని చూచి మిక్కిలి ఆశ్చర్యపడిరి. సకల ప్రాణులు వానరోత్తముడైన ఆ హనుమంతుని చూచి ఆయనను ప్రళయకాలాగ్ని స్వరూపునిగా భావించి భయభ్రాంతములయ్యెను. సమస్త దేవతలను, మునీశ్వరులను, గంధర్వులను, విద్యాధరులను, నాగులను, యక్షులను పరమ ప్రీతి నొందిది. అచ్చట గల సకల ప్రాణులను మహానందభరితములాయను. వాల్మీకి మహర్షి విరచితమై ఆది కావ్యమైన శ్రీమద్ రామాయణమునందలి సుందరకాండమునందు 54వ సర్గము సంపూర్ణం. 55వ సర్గము సీతను గూర్చి హనుమంతుడు చింతించుట. మహాబలశాలి అయిన హనుమంతుడు లంకను పూర్తిగా దగ్ధమునర్చిన పిమ్మట వాలాగ్నిని సముద్రమునందు చల్లార్చెను. ఈ విధముగా బుద్ధిశాలి అయిన ఆంజనేయ స్వామి రాక్షసులకందరికీ బుద్ధి చెప్పెను. లంకా నగరము అగ్నిజ్వాలలకు భస్మమైపోవుచుండెను. అతడి రాక్షసులెల్లరూ భయముతో వణికిపోవుచుండిరి. అట్టి లంకను చూచిన పిమ్మట వానరోత్తముడైన హనుమంతుడు ఆలోచింపసాగెను. అయ్యో, ఈ లంకను కాల్చివేసి నేను ఎంత తప్పు పని చేసి తిని అని మిక్కిలి బాధపడుచు మారుతి తనను తాను నిందించుకొనెను. మహాత్ములైన ధీరపురుషులు తమలో పెళ్ళుబికిన ఆగ్రహావేశములను ఎగయుచున్న మంటలను నీటితో చల్లార్చినట్లు నిశ్చయాత్మక బుద్ధితో నిగ్రహించుకొందురు. నిజముగా వారు ధన్యాత్ములు. కోపావేశమునకు లోనైన వాడు ఎట్టి పాపములకైనను ఒడిగట్టును. అతడు గురువులను హత్య చేయుటకైనను వెనుకాడడు. కన్ను మిన్నుగానక పరుషవచనములతో సజ్జనులను సైతము నిందించును. కోపోద్రిక్తుడైన వాడు ఇది అనవచ్చును, ఇది అనకూడదు అను విచక్షణను సైతం కోల్పోవును. అట్టి వానికి చేయకూడని పని ఉండదు, అనకూడని మాట ఉండదు. సర్పము జీర్ణమైన చర్మమును విడిచినట్లు, అనగా కుబుసమును విడిచినట్లు క్షణికోద్రేకములో వచ్చిన పిచ్చి కోపమును సైతం ఓర్పుతో అణుచుకున్నవాడే యథార్థముగా పురుషుడు. ఛీ, నేనెంత బుద్ధిహీనుడను, ఎంత సిగ్గులేని వాడను, ఎంతటి మహాపాపిని! ముందు వెనుకలు ఆలోచింపక సీతాదేవిని అగ్నిపాలు చేసి స్వామి ద్రోహమునకు ఒడిగట్టి తిని. ఈ లంక పూర్తిగా దగ్ధమై ఉన్నచో పూజ్యురాలైన సీతాదేవి నిశ్చయముగా దహింపబడియే ఉండును. అజ్ఞానవశమున నేను చేసిన ఈ పని వలన నా స్వామి కార్యమునకు భంగం వాటిల్లినది. నేను లంకకు నిప్పు పెట్టుట వలన సీతామాత రక్షణకును భంగం ఏర్పడినది. దాని వలన నా లక్ష్యమే దెబ్బతిన్నది. నేను చేసిన ప్రయత్నం అంతయు బూడిదలో పోసిన పన్నీరైనది. ముఖ్యమైన సీతాన్వేషణ కార్యము నెరవేరినది. ఇంకా సీతాదేవి సందేశమును శ్రీరామునకు వినిపింపవలసిన కార్యం మాత్రం మిగిలి ఉన్నది. కానీ క్రోధాంధుడనైన నేను మూల విచ్ఛేదమునకే కారకుడైతిని. ఇందు సంశయము లేదు. లంకాపురి అంతయు భస్మమైనది, దగ్ధము కాని చోటే లేదు. కనుక సీతాదేవియు తప్పక మరణించియే ఉండును. నా బుద్ధి వైపరీత్యం వలన నేను చేయవలసిన కార్యం భంగమైనచో ఇచ్చటనే ఇప్పుడే నా ప్రాణములను త్యజించుట యుక్తమగును. నేను ఏ విధముగా అసువులను బాయుట యుక్తము? మంటలలో దూకుదునా? సముద్రమునందలి బడవాగ్నికి ఆహుతి అగుదునా? లేక నా శరీరమును సాగరమునందలి జలజంతువులకు ఆహారముగా అర్పింతునా? కార్యమును పూర్తిగా భంగపరిచి బ్రతికి ఉన్న నేను వానర ప్రభువైన సుగ్రీవునకును మహాపురుషులైన రామలక్ష్మణులకును నా ముఖమును ఎట్లు చూపగలను? వానరుల బుద్ధి నిలకడలేనిది అనుమాట ముల్లోకములలోనూ ప్రసిద్ధము. నా పిచ్చి కోపం వలన వానర సహజ లక్షణమైన బుద్ధి చాంచల్యమును ప్రదర్శించి తిని కదా. ఛీ, రాజస్వభావము ఎంత చెడ్డది! ఇది అదుపులేనిది, చంచలమైనది. కార్యదక్షుడనైనను రజోగుణాత్మకమైన ఆగ్రహం వలన
సీతాదేవిని రక్షింపలేకపోయితిని. సీతాదేవి ప్రాణములకే ప్రమాదం ఏర్పడినచో ఆ రామలక్ష్మణులు ఇద్దరును తనువులు త్యజించురు. ఆ కారణముగా బంధువులతో కూడా సుగ్రీవుడు ప్రాణత్యాగం చేయును. ఈ వార్తలు చెవికి చేరినంతనే భ్రాతృవత్సలుడును ధర్మాత్ముడును అయిన భరతుడు శత్రుఘ్నుడు జీవించి ఉండజాలరు. ఈ విధముగా ధర్మమునకు ఆలవాలమైన ఇక్ష్వాకు వంశము నాశనమైనచో పిమ్మట ప్రజలెల్లరూ శోక సంతాపములతో అలమటించుట తథ్యము. ఇంతమంది ఆత్మీయుల ప్రాణ నష్ట కష్టములకు కారకుడను అగుచున్నందున నిజముగా నేను దురదృష్టవంతుడను. ధర్మార్థ ఫలములను కోల్పోయితిని. రోషాతిరేకముచే దోషములలో కూరుకొని పోయితిని. నిశ్చయముగా నేను లోక వినాశకుడను. కిష్కింద నుండి అయోధ్య వరకు గల ప్రజలందరికీ బాధ కలిగించిన వాడను. ఇట్టి విచికిత్సలోనున్న హనుమంతునకు ఇదివరలో వలనే ప్రత్యక్షముగా శుభశకునములు కనపట్టెను. అందువలన మరలా ఆయన ఆలోచనలో పడెను. మంగళ స్వరూపిణియు సర్వాంగ సుందరియు అయిన సీతాదేవిని ఆమె దివ్య తేజస్సే రక్షించును. అగ్నిని అగ్ని దహింపజాలదు కదా, కనుక ఆమె నశింపదు. సీతాదేవి ధర్మస్వరూపుడును మిక్కిలి తేజశాలియు అయిన శ్రీరాముని భార్య. ఆమె పాతివ్రత్యమే భద్రకవచమై ఆమెను రక్షించును. అట్టి జానకీదేవిని అగ్ని తాకుటకు సైతం అశక్తుడు. ఈ జగత్తునందు దేనినైనను దహించి వేయగల అగ్ని కేవలము శ్రీరాముని ప్రభావము చేతనే, సీతాదేవి పుణ్య పరిపాకము చేతనే నన్ను దహింపలేదు. ఇది ముమ్మాటికిని సత్యము. భరత లక్ష్మణ శత్రుఘ్నులకు సీతాదేవి పరమ పూజ్యురాలు, శ్రీరామునకు ప్రాణేశ్వరి. అట్టి జానకీదేవి అగ్నికి ఆహుతి అగుట అసంభవము. అంతేకాక ఈ అగ్ని అంతటను దహన స్వభావము కలిగి ఉండువాడు, సర్వసమర్థుడు, నాశము లేనివాడు అయినప్పటికీ నా వాలమునే కాల్చలేదు. ఇక పూజ్యురాలైన సీతాదేవిని ఎట్లు దహించును? సముద్రమును లంఘించున్నప్పుడు తనకు జలమధ్యమున కనవచ్చిన మైనాక పర్వతుని గుర్తుకు తెచ్చుకొని హనుమంతుడు విస్మితుడాయను. రామకార్య సిద్ధికై సహాయపడుటకు మైనాకుడు ముందునకు వచ్చినప్పుడు అగ్ని ఎందులకు సహాయపడకుండును? తన తపోబలము చేతను, సత్యభాషణ ప్రభావం వలనను, ఏకాగ్రతతో తన్మయత్వమున తన భర్తయగు శ్రీరాముణ్ణి ధ్యానించున్నది అగుట చేతను సీతాదేవి అగ్నినే పూర్తిగా రూపుమాపగలదు. కనుక ఆమెను అగ్ని దహింపజాలదు. ఆ విధముగా సీతాదేవి ధర్మపరత్వమును గూర్చి ఆలోచించుచున్న ఆ హనుమంతుడు మహాత్ములైన చారణులు పలుకుచున్న మాటలను వినెను. రాక్షసులకు రాజైన రావణుని ప్రసాదమునకు భయంకరముగా నిప్పంటించి దానిని పూర్తిగా దగ్ధమునర్చిన హనుమంతుడు మిక్కిలి దుష్కరమైన కార్యమునే చేసెను. ఇది ఎంతయో ఆశ్చర్యకరము. రాక్షసులు, వారి స్త్రీలు, బాలురు, వృద్ధులు మొదలగు వారు కోలాహలములతో అటునిటు పరుగులు తీయుచుండిరి. వారి ఆక్రందనలు లంకయందంతటను ప్రతిధ్వనించుచుండెను. అప్పుడు లంకయే గుహలో దాక్కొని ముఖము చాటు వేసుకుని ఏడ్చుచున్నదా అన్నట్లుండెను. కోట బుర్జులతో, ప్రాకారములతో, తోరణములతో కూడిన ఈ లంకానగరం అంతయు దగ్ధమైనది. సీతాదేవి మాత్రం దగ్ధం కాలేదు. ఇది అత్యద్భుతమై ఆశ్చర్యమును గొలుపుచున్నది. అమృత తుల్యములైన ఈ వచనములను హనుమంతుడు వినెను. అంతటా అతని మనస్సు వెంటనే పరమానంద భరితమాయెను. సఫలములైన శకునముల చేతను, సీతాదేవి పాతివ్రత్యము, శ్రీరాముని ప్రభావము మున్నగు గొప్ప గుణముల కారణముగను, చారణుల మాటల వలనను సీత క్షేమముగా ఉన్నట్లు గ్రహించి హనుమంతుడు సంతుష్టుడాయెను. అంతటా మనోరథములు ఏరినవాడై హనుమంతుడు సీతాదేవికి ఎట్టి ప్రమాదము జరగలేదని తెలుసుకుని స్వయముగా ఆమెను మరలా దర్శించిన పిమ్మట తిరుగు ప్రయాణము చేయుటకు నిశ్చయించుకొనెను. వాల్మీకి మహర్షి విరచితమై ఆది కావ్యమైన శ్రీమద్ రామాయణమునందలి సుందరకాండం నందు 55వ సర్గము సంపూర్ణం.